ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని మండిపడ్డారు షర్మిల. సీఎం బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులేనన్నారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కాకినాడలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇక సూపర్ 6 హామీలపై కూతలు విధించారన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. బీజేపీ వ్యతిరేకంగా దత్తపుత్రుడు జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయడన్నారు. జగన్ తనకు పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేస్తాడన్నారు. ఇక కాంగ్రెస్ లో వర్గపోరు లేదని, పార్టీకి సీనియర్లు దూరమయ్యారన్నది అవాస్తవమన్నారు షర్మిల. మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6 లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కుదించి వడబోసి 43 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎక్కొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికే ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ భృతికి 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారా? అంటే సెలెక్టివ్. ఏది వాళ్ళకు పనికొస్తుందో ఆ టాపిక్ మటుకే తీసుకుంటారు. ఏది వాళ్ళకు పనికిరాదో ఆ టాపిక్ గురించి మాట్లాడు. స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం లేదు. మా పార్టీలో ఏ వర్గ పోరు లేదు, ఏ ఆధిపత్య పోరు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది నేషనల్ పార్టీ.